అలోవెరా జ్యూస్తో మనము షుగర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చా? సో ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ఏంటంటే ఈ హెర్బల్ జ్యూసెస్ అనేవి మనకి ఇన్సులిన్ ఎప్పుడైతే మనకి స్పైక్ అవుతుందో దాన్ని సప్రెస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అలోవెరా, మనం ఆమ్లా లైక్ మన గూస్బెర్రీ జ్యూస్ కానీ, అలోవెరా జ్యూస్ కానీ, కరేలా జ్యూస్ కానీ ఇలాంటివన్నీ మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇవి ఎటువంటి కండిషన్లో బాగా పనిచేస్తాయంటే, మీకు ఇన్ జనరల్గా షుగర్స్ కంట్రోల్లో ఉంటున్నాయంటే వీటిని స్పెషల్లీ ప్రిఫర్ చేయవలసిన అవసరం లేదు. బట్ ఒకవేళ మీరు గమనించినప్పుడు మీరు ఎంత డైట్ చేసినా కూడా పోస్ట్ సెట్ అవుతుంది, కానీ ఫాస్టింగ్ షుగర్స్ ఎప్పుడైతే మీకు అన్‌కంట్రోల్డ్‌గా ఫ్లక్చుయేషన్ కనిపిస్తుందో ఆ టైంలో మీరు ఇటువంటి సప్రెసర్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఎయిదర్ అలోవెరా జ్యూస్ ఒక 5 ml డైల్యూటెడ్ ఇన్ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్, ఆర్ డైరెక్ట్గా మీరు ఒక 15 ml ఆఫ్ అలోవెరా జ్యూస్. సో ఇవన్నీ ప్రిఫరెన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే మీరు ఎప్పుడైతే వీటిని హోమ్ మేడ్ చేసుకొని ప్రిఫర్ చేస్తారు. బయట దొరికేటువంటి ఏవైతే అలోవెరా జ్యూస్, ఆమ్లా జ్యూస్, ఈ కరేలా జ్యూస్ ఇలాంటివన్నీ మనం జ్యూసెస్ ఫామ్లో మనం తీసుకుంటున్నామో దోస్ ఆర్ కంప్లీట్లీ ప్రిజర్వేటివ్స్ మళ్ళీ. సో దాన్ని నిల్వ చేయడానికి మళ్ళీ ఏదో ఒక ప్రొసీజర్ వెళ్ళాల్సి వస్తుంది అది. సో అటువంటివి అందులో హిడెన్ షుగర్స్ కానీ, హిడెన్ సాల్ట్స్ కానీ, ఆర్ హిడెన్ ప్రిజర్వేటివ్స్ కానీ ఏదో ఒక ఫార్మాట్లో మనకి ఉంటాయి. సో అది అగైన్ ఇంకొక రకంగా మనకి హానియే చేస్తుంది. సో అలాంటి ప్రిఫరెన్స్ కాకుండా మీరు ఇంట్లో ఉండే అలోవెరాస్తో జస్ట్ ఆ జెల్తో మీరు జ్యూస్ చేసుకున్న, ఆ సిరప్ లాగా చేసుకున్న, దానికి ఇంకా ఏదైనా టచ్ లాగా ఇచ్చిన అంటే లైక్ సమ్ మెంతులు యాడ్ చేసిన, ఆర్ కొంచెం సోంప్ లాంటివి యాడ్ చేసుకున్న కన్జంప్షన్ కోసం ఇట్ విల్ బి రియలీ గుడ్. మీరు ఇన్ జనరల్గా రెగ్యులర్ డైట్లో మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో దీనివల్ల ఒకటి డిటాక్సిఫికేషన్ అవుతుంది, సెకండ్ థింగ్ మీకు స్కిన్ క్లియరెన్స్ కూడా అవుతుంది, అండ్ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏదైతే ఉంటుందో మనకి ఫుట్ బర్నింగ్, ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా మనకి అలోవెరా జ్యూస్ మంచి రిజల్ట్ అవుతుంది.